సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. పాలిటిక్స్‌లోకి ఆయన రావాలని అనుకుంటున్నారు. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. కావాలని కుటుంబాల మధ్య గొడవలు పెట్టి పండగ చేసుకునేవాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా. ఎప్పటికీ నందమూరి కుటుంబం అనేది వేరు కాదు, కానివ్వను అంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావడం అయితే కన్ఫర్మ్ అని తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్‌లో భాగంగా పోటీ చేయడానికి కూడా తాను సిద్ధమేనని బాలకృష్ణ బాబాయ్ ఒక్క మాట అడిగితే తను సినిమాలు కూడా పక్కన పెట్టి రాజకీయాల్లోకొచ్చి తనకి సపోర్ట్ చేస్తానంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకోకపోతే ఇంకా ఎందుకు అంత షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. ముఖ్యంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీ కోసమే సంచలన నిర్ణయం తీసుకున్నారట. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధిస్తుందని పూర్తిగా నమ్మకం ఉందని, అందుకే ఎవరైతే నన్ను బాలకృష్ణ గారిని విడదీయాలని చూస్తున్నారో వాళ్ళకొక్కటే చెప్తున్నా, త్వరలోనే నేను ఎలక్షన్స్‌ని పార్టిసిపేట్ చేయబోతున్నానంటూ ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం